హలో అండి. నేను మీ డాక్టర్ మాధవి రుద్ర, మా ఫర్టిలిటీ సెంటర్ సూర్యాపేట. మేడం, మీరు పేషెంట్స్ అందరికీ ఎన్టీ స్కానింగ్ ఎందుకు చేపిస్తున్నారు? టిఫా స్కానింగ్ ఎలా అయినా చేపిస్తారు కదా? యాహ్! కరెక్ట్. మన పేషెంట్స్ కూడా చాలా వరకు ఈ క్వెషన్సే అడుగుతున్నారు. టీఫా స్కాన్ చేయించుకుంటాం మేడం 5th మంత్‌లో ఎన్‌టీ ఏం అక్కర్లేదు కదా అని చెప్పేసి. కాదు, ఎన్‌టీ స్కాన్‌కి దాని ఇంపార్టెన్స్ ఎన్‌టీ స్కాన్‌కి ఉంది. ఎన్‌టీలో మెయిన్‌గా న్యూకల్ థిక్‌నెస్ అనేది ఒకటి మెజర్ చేస్తారు. ప్లస్ నేసల్ బోన్. ఈ 2 చూసి ఇవి అన్యూప్లాయిడ్ మార్కర్స్. సో, దాన్ని బట్టి బేబీకి ఏమైనా అన్యూప్లాయిడ్ మెయిన్‌గా డౌన్ సిండ్రోమ్ రిస్క్ ఏమైనా ఉందా గాని చెప్పొచ్చు. సో, డిటెక్ట్ చేసుకొని దాన్ని కన్ఫర్మేషన్ విత్ ఫస్ట్ ట్రైమిస్టర్ స్క్రీనింగ్స్ నాన్ ఇన్వేజివ్ ఆర్ ఇన్వేజివ్ స్క్రీనింగ్స్ తోటి మనం కన్ఫర్మేషన్ చేసుకోవచ్చు. అండ్ ఎన్టీలో ఈ న్యూకల్ థిక్నెస్తో పాటు అన్ని స్ట్రక్చర్స్ కూడా మళ్ళీ హెడ్ టు టో అన్ని ఒకసారి చూస్తారు రేడియాలజిస్ట్. సో ఏదైనా మేజర్ స్ట్రక్చరల్ అబ్నార్మాలిటీస్ లైక్ యానెన్కెఫలీ, స్పైన్ డిఫెక్ట్ ఆర్ మేజర్ హార్ట్ డిఫెక్ట్స్ ఆర్ అబ్డామినల్ వాల్ డిఫెక్ట్స్ ఆర్ లిమ్ డిఫెక్ట్స్ ఇలాంటి మేజర్ డిఫెక్ట్స్ ఏమైనా ఉంటే డిటెక్ట్ చేసుకోవచ్చు. మేడం, మరి టీఫాలో కూడా ఇవన్నీ డిఫెక్ట్స్ తెలుస్తాయి కదా? ఇప్పుడే ఎర్లీగా ఎందుకు డిటెక్ట్ చేస్తున్నారు? గుడ్ క్వశ్చన్. అయితే టీఫాలో కూడా ఇలాంటి మేజర్ స్ట్రక్చరల్ అబ్నార్మాలిటీస్ అయితే టీఫాలో తెలుస్తాయి. కానీ ఎన్టీలో అంటే అరౌండ్ 12 to 13 వీక్స్ అప్పుడు తెలిస్తే మదర్కి అండ్ పేరెంట్స్ కపుల్కి కొంచెం టైం ఇస్తాం. మోస్ట్ ఆఫ్ ద మేజర్ స్ట్రక్చరల్ అబ్నార్మాలిటీస్కి టర్మినేషనే ఉంటుంది. వెరీ రేర్ కేసెస్లో సర్జరీస్ ఉంటాయి కానీ అవి చాలా కాంప్లికేటెడ్ ఉంటాయి. ఒకవేళ టర్మినేషన్కి వెళ్ళాల్సి వస్తే వాళ్ళకి టైం ఉంటుంది డెసిషన్ మేకింగ్కి. సో ఇప్పుడు 3rd మంత్లోనే ఉన్నారు ఆర్ 4th స్టార్టింగ్లోనే ఉన్నారు కాబట్టి దే కెన్ డిస్కస్ అండ్ దే కెన్ డిసైడ్. అదే 5th మంత్ అనుకోండి, అప్పటికి చాలా టైం అయిపోయి ఉంటుంది. వాళ్ళు సోషల్‌గా చాలా మందికి చెప్పేసుకొని ఉంటారు ప్రెగ్నెన్సీ అని. అండ్ కొంతమంది శ్రీమంతం లాంటివి కూడా చేసేసుకొని ఉంటారు. అండ్ అండ్ టైం చాలా తక్కువ ఉంటుంది. అంటే ఓన్లీ అప్ టు 24 వీక్స్ వరకే టర్మినేట్ చేయగలుగుతాం కాబట్టి వాళ్ళకి డెసిషన్ టైమింగ్ తక్కువగా ఉంటుంది. అండ్ ఇంకొకటి మదర్ సైడ్ వస్తే మదర్ హెల్త్ కూడా ఇబ్బంది అయ్యే ఛాన్సెస్ ఉంటాయి 5th మంత్ టర్మినేషన్. సో అందుకని ఎన్‌టీ స్కాన్ ఖచ్చితంగా చేయించుకోవాలి. ఎర్లీ డిటెక్షన్ ఈస్ బెటర్. ఎందుకంటే ఫైనల్‌గా మనకు కావాల్సింది హెల్తీ బేబీ అండ్ సేఫ్ మదర్.